ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు వ్రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం నుంచి 18వ వచనాల వరకు ధ్యానించుకుందాం. అలాగైనా ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువారమా? ఎంత మాత్రమునో కాము. యూదులనేమి గ్రీసు దేశస్థులనేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించువాడు లేడు, దేవుని వెదకు వాడెవడునూ లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వారి నోటి నిండా శపించుటయు పగయు ఉన్నవి. రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచున్నవి. నాశనమును నష్టమును వారి మార్గములలో ఉన్నవి. శాంతి మార్గము వారు ఎరుగరు. వారి కనులు ఎదుట దేవుని భయము లేదు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, అపోస్తలుడైన పౌలు ఇక్కడ గ్రీసు దేశస్థులు కానీ యూదులు కానీ అందరూ కూడా ఒకే రీతిగా పాపమునకు లోనై ఉన్నారని ఆయన స్పష్టీకరణ చేస్తూ ఉన్నాడు. నిజమే, ఈరోజు మనం క్రైస్తులమని అన్యులని మనం డిఫరెంట్ చూస్తూ ఉంటాం. కానీ క్రైస్తులలో ఎంతమంది నీతిమంతులుగా జీవిస్తున్నారు? ఎంతమంది పరిశుద్ధులుగా ఉన్నారు? అన్యులో నీతిమంతులైన వారు లేరా? తమ హృదయంలో ధర్మశాస్త్రం రాయబడినట్టుగా పవిత్రంగా జీవించే వ్యక్తులు లేరా? అందుకే అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఏమందుము, మేము వారికంటే శ్రేష్ఠులమా, తక్కువారమా? గ్రీసు దేశస్థులు కానీ యూదులు కానీ ఎంత మాత్రము తక్కువారం కాము. యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారని ఇంతకు ముందే దోషారోపణ చేసి ఉన్నాం. అందరూ తప్పు చేస్తున్నారు. అందరూ దేవుని ఎదుట వారు మార్గము తప్పి తిరుగుతున్నవారు అని సార్వత్రికంగా అపోస్తలుడు పౌలు ఈ మాట తెలియచేస్తున్నాడు. ఇందును గూర్చి వ్రాయబడినదేమనగా, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. గమనించండి, సర్వ ప్రపంచములు వెతికినప్పుడు నీతిమంతుడైన వాడు ఎవడైనా ఉన్నాడా అంటే ఒక్కడు కూడా లేడు. అందుకే పరమతండ్రి లోకానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును పంపించినప్పుడు ప్రవక్త యెషయా గ్రంథంలో ఆయన అంటాడు, జనుల దోషమును భరించి నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులకు నిర్దోషులు చేయును. అందుకే యేసుప్రభువు వారు వచ్చాడు. అయితే ఈ లోకంలో ఉన్నటువంటి ఏ కులము కానివ్వండి, ఏ జాతి కానివ్వండి, ఏ మనిషి కానివ్వండి, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు అని అపోస్తలుడైన పౌలు ఈ వాక్య భాగంలో ఆయన తెలియచేస్తున్నాడు. ఆ దేశంలో దేవుని గురించి గ్రహించువాడు ఎవడైనా ఉన్నాడా అంటే దేవుని గ్రహించువాడు కానీ దేవుని వెదకువారు కానీ ఒక్కడు కనబడడు. వారి యొక్క స్థితిగతులు ఈ లోకాన్ని వెతుకుతున్నారు. లోకంలో ఉన్న మనుషులను వారు స్నేహించి లోక పరిస్థితులలో వారు ఈడువబడుతున్నారు తప్ప దేవుని గ్రహించడానికి కానీ దేవుని వెదకడానికి కానీ ఎవరు ముందుకు రావట్లేదు అని రోమీయులకు అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి.
మేలు చేయవాడు లేడు, ఒక్కడైనా లేడు. అందరూ కూడా త్రోవ తప్పిపోయి ఉన్నారు. అవునండి, ప్రవక్త యెషయా గ్రంథంలో ఈ మాట క్లియర్గా 53వ అధ్యాయంలో ఆయన తెలియచేస్తాడు. ఎవ్వరికి ఇష్టమైన మార్గులు వారు నడుస్తున్నారు. కుల వ్యవస్థ కానీ మత వ్యవస్థ కానీ ఏమీ లేదు. ఏ వ్యక్తులను చూసినా, ఎటువైపు చూసినా ఎవరికి నచ్చిన త్రోవలు వారు వెళుతున్నారే తప్ప దేవునికి నచ్చిన త్రోవలో ఎవరు వెళ్ళడం లేదు. రోమా సంఘానికి ఆయన రాస్తూ, అయ్యా రోమియుల్లారా, మీ యొక్క పట్టణములో యూదులున్నారు, గ్రీసు దేశస్థులున్నారు, అందరూ త్రోవ తప్పిపోయిన వారుగా పనికి మాలిన వారై జీవిస్తున్నారు. ఒకరికి మేలు చేయవాడు ఉన్నాడంటే ఒక్కడు కూడా మేలు చేసే వ్యక్తులు లేరు అని చెప్పి ఆయన ఖరాఖండిగా చెప్తా ఉన్నాడు. ఎవ్వరు మేలు చేసే వ్యక్తులు కనబడట్లేదు. అందరూ చాలా మంచిగా కనిపిస్తున్నారు, మేలు చేసిన వాళ్ళ కనిపిస్తున్నారు, కానీ ఎండ మావుల్లా వారు ఆవిరైపోతున్నారు. దేవుని యొక్క వాక్యముల అపోస్తలుడు పౌలు వారి గురించి చెప్తూ, వారి గొంతుక తెరచిన సమాధి, తమ నాలుకతో మోసము చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. అవునండి, ఎంతమంది అయితే మనకు నీతిమంతులుగా కనిపించి భక్తి గలవారుగా కనిపిస్తున్నారో, చాలాసార్లు వారు తమ నీతి గురించి మన మధ్య వచ్చి స్నేహం చేసుకుంటారు, కానీ వారు మనతో మాట్లాడుతున్న మాటలు వేరే, బయట వాళ్ళతో మాట్లాడుతున్న మాటలు వేరే. తెరచిన సమాధులు అవి. సమాధిలో కంపు కొడుతుంది, సమాధిలో అస్థిపంజరాలు ఉంటుంది. అంటే వారు ఒక్కొక్క వ్యక్తి గురించి కలిగి ఉన్న ఆ భావజాలాలు తెలియచేసినప్పుడు వారి గొంతుక తెరచిన సమాధిలాగా కనిపిస్తుంది. వారి నాలుకతో చాలా భయంకరంగా మోసము చేసే మాటలు పలుకుతున్నారు. వారి పెదవుల క్రింద సర్ప విషం ఉన్నది. వందనాలు అంటున్నారు, కానీ ఆ వందనాలు వెనకల ఎంత విషసర్పం ఉందో, ఆ విషముందో, మోసముందో అపోస్తలుడు పౌలు ఆ విషయాన్ని ఈరోజు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వారి నోటి నిండా సప్పించుటయు పగయు ఉన్నది. క్రైస్తవ సంఘమా, ఈరోజు మనతో మాట్లాడుతున్న వారు మనతో ప్రేమగా మాట్లాడని నటిస్తారు, కానీ మన పక్క నుంచి బయటికి వెళ్ళిన తర్వాత నోటి నిండా మన గురించి శాపవచనాలు పలుకుతారు. మన మీద పగ వారు వెళ్ళగొరుకుతూ ఉంటారు. ఇది అపోస్తలుడు పౌలు రోమీయులకు రాస్తున్నాడు. అయ్యా, ఈరోజు సమాజంలో, ఈరోజు మనుషుల చరిత్రలో, మనుషుల జీవిత విధానాలలో ఇలాంటి మనుషులు ప్రపంచంలో నిండుగా ఉన్నారు అని ఆయన సూచనలుగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. వారి నోటి నిండా సప్పించుటయు పగయు ఉన్నది, రక్తము చిందించుటకు వారి పాదములు పరిగెత్తుచుంది. ఎక్కడైనా సరే, ఎవరికైనా సరే కీడు చేయాలని వారి పాదాలు ముందుకు పరిగెత్తుతుంది. వారు ప్రేమ కలిగిన మనుషులుగా అనుకోవడం చాలా కష్టం. వారు రక్తము చిందిస్తారు, అనగా అనేకమైన పాపములు, అపరాధములు చేసి ఇతరులకు కీడు చేయడానికి పరిగెత్తుచున్నారని అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. అలాగే నాశనమును, కష్టమును వారి మార్గములలో ఉన్నది. వారి మార్గంలో నువ్వు నడిచినప్పుడు దేవుని బిడ్డ, ఆ మార్గంలో నాశనముంది, నాశనకరమైన గుంటలు ఉన్నాయి, చాలా కష్టాలు వారి మార్గంలో ఉన్నాయి. జాగ్రత్త. దేవుడు ఇక్కడ మనకు స్పష్టంగా అపోస్తలుడు పౌలు ద్వారా చెప్తా ఉన్నాడు. సమాజంలో ఉన్న మనుషులు చాలామంది మీతో మంచిగా మాట్లాడడానికి వస్తారు, మాట్లాడుతూ ఉంటారు, కానీ వారి నోరు తెరిచిన సమాధి. వారిని వెంబడించి నడిచినప్పుడు వారి మార్గములో నాశనకరమైన గుంటలు ఉన్నాయి, నాశనం ఉంది, భయంకరమైన కష్టాలు, కోలుకోలని దెబ్బతింటాం మనం. భయంకర కష్టాలు మన మార్గంలో, ఆ మార్గంలో మనం ఎదుర్కొంటామని
అపోస్తలుడైన పౌలు ఆయన హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా అసలు శాంతి మార్గము వారు ఎరుగరు, వారిలో నెమ్మది ఉండదండి. బాగా గమనించండి. ఈరోజు సమాజంలో క్రైస్తులని కానీ హిందువులని కానీ, అక్కడైతే అపోస్తలుడు పౌలు రోమియోలకు రాస్తూ గ్రీసు దేశస్తులని యూదులని కంపేర్ చేశాడు. కానీ మనము ఈరోజు ధ్యానించినప్పుడు క్రైస్తులని హిందువులని భావన లేకుండా, అన్యజనంగానికి క్రైస్తులకి తేడా లేకుండా ఈరోజు ఎలా ఉందంటే, చాలామంది క్రైస్తుల్లో కూడాను శాంతి మార్గము వారు ఎరుగరు. ఏమంటే దేవుని మార్గంలోనే ఉన్నామంటారు. వారి కుటుంబాల్లో నెమ్మది ఉండదు, వారి బ్రతుకుల్లో నెమ్మది ఉండదు, కుటుంబం ద్వారా వారికి శాంతిని ఉండదు, వారి జీవితం అల్లోకొల్లలుగా ఉంటుంది. వారు అనేక విషయాల్లో వారు దౌర్భాగ్యమైన స్థితిలో జీవిస్తున్నట్లుగా పౌలు భక్తుడు చాలా స్పష్టంగా వివరిస్తూ ఉన్నాడు. శాంతి మార్గం వారు వెరుగరు, వారి కనుల ఎదుట దేవుని భయము లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన మాట. ఈరోజు అన్యులు లేక క్రైస్తులు అనబడి మరి ఈ ఉభయుల మధ్య దేవుని పట్ల భయము కలిగిన వారైతే ఒకరి గురించి ఒకరు చాడీలు చెప్పరండి, ఒకరికి ఒకరు కీడు చేయాలని అనుకోరండి, ఒకరి గురించి ఒకరు అబద్ధంగా మాట్లాడరు. కానీ నా ప్రియ సోదరి, నా ప్రియ సహోదరుడా, నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎవరైనా ఇతరుల గురించి తప్పుడుగా మాట్లాడుతున్నారా? ఇతరుల గురించి కీడు గురించి మాట్లాడుతున్నారా? దేవుని భయము లేనప్పుడే ఇతరుల గురించి మీతో తప్పుగా మాట్లాడడానికి తెగించుకుంటారు. అయితే దేవుని వాక్యం మనకు చెప్తా ఉంది, వారి కనుల ఎదుట అయితే దేవుని భయము ఏమాత్రం కూడా లేదు. దేవుని భయము లేని జీవితము కలిగి ఉన్నారు. వాస్తవానికి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యందు భయము భక్తి కలిగిన భక్తులకు ఆయన ఎంతగానో దీవించడానికి ఇష్టపడుతున్నారు. కానీ క్రైస్తులుగా నామధేయం కలిగి వారు దేవుని భయము భక్తి లేని వారుగా జీవిస్తున్నందున దేవుని దీవెన కోల్పోతున్నారు, దేవుని ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, అపోస్తలుడైన పౌలు గమనించినట్టుగా ఈరోజు మన జీవితాలను సరిచేసుకొని ఆయన వాక్యాన్ని బట్టి జీవించడానికి రండి. మనను మన తలలుంచుకొని ప్రార్థనతో మనను సమర్పించుకుందాం. దయగల తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, అన్యులని క్రైస్తులని భేదం లేకుండా అంతరంగంలో ఏ విధంగా ఉన్నాయో, నడవడికలో ఎలా ఉన్నాయో, జీవిత విధానాలు ఎలా ఉన్నాయో అపోస్తలుడైన పౌలు ద్వారా ఈరోజు మాకు మీరు స్పష్టంగా తెలియచేశారు. నాయనా, మీ యందు భయభక్తి కలిగి విశ్వాసముతో నీతిగా జీవించడానికి మాకు హక్కుదారునిగా చేయండి. మాలో ఉన్న సమస్త బలహీనతలు తీసివేయండి. ఈ దినము నీతిగల ప్రజలుగా, మీ వాక్యానికి అనుకూలమైన జీవితం కలిగిన ప్రజలుగా, మీ రక్తముతో కడగబడిన నీతిమంతులుగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.